Praise Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. ఈరోజు వ్లాగ్ కూడా అండి మొత్తం రా వ్లాగ్ పెట్టేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాగా ఈ వీడియో పెట్టాను కదా, ఎలా అనిపించిందో కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. కౌంట్ చేయనన్నా. 1 2 3 4 5 6 ఈరోజు నేను కాకరకాయ కూర చేస్తున్నాను. మీకు ఒక టిప్ షేర్ చేద్దామని. సో మనకి ఇలాంటి కర్డ్ బాస్కెట్స్ వస్తాయి కదా, సో ఇలాంటిది ఒకటి పెట్టుకోండి, జస్ట్ హ్యాండీగా ఉంటుంది. సో ఇలా డర్ట్ అంతా వచ్చేస్తుంటుంది కదా మన కిచెన్ సింక్లో, దాన్ని ఇందులో వేసుకోవచ్చు అనమాట. సో ఈజీగా ఉంటుంది, మళ్ళీ తీసుకెళ్ళి మనము దాంట్లో మనం మళ్ళీ పాడేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని నైట్స్ ఇక్కడ ఉంచకూడదు అనమాట. బయట మనకి పెద్దది బాస్కెట్ ఉంటుంది కదా, అందులో మళ్ళీ డిస్కార్డ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉండడం వల్ల నైట్లు ఉంచేసామనుకోండి జిల్ల పురుగులు అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఈరోజు కాకరకాయ కూర చిన్న చిన్న ముక్కలు కోసి చేస్తాను. చిన్నప్పుడు అయితే నేను అస్సలు తినేదాన్ని కాదు, ముద్ద పెట్టుకోగానే వామిటింగ్ వచ్చేసేది. ఇప్పుడు అంటే దీని గురించి తెలుస్తుంది అంటే చాలామంది తినట్లేదు, మర్చిపోయాము కాకరకాయని. ఏమో అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ చికెన్లు మటన్లు ప్రోటీన్స్ ఇవే చూస్తున్నాను. సో ఈ డేట్స్ ఒక 3 అయినా ఎలా అయినా డేకి ఒక 4 తిన్నా సరిపోతుంది అన్నమాట. ఒక మంచి కాల్షియం ఫుడ్ అన్నమాట, ఐరన్ ఫుడ్. ఓకే, రేపు చిక్కుడుకాయ చేద్దాము. సో ఉంచుకొని పెట్టుకుంటాము. Let's read from verse 8. Okay. So, but Hannah didn't die, but he thought Hannah చనిపోకుండా ఎంతమన్నాడు దేవునితో ఉండడం వల్ల. అంటే దేవునితో ఎవరైనా అవనివ్వండి, ఏ వృత్తైనా అవనివ్వండి, ఎట్లా దేవునితో నడిస్తే ఏదో ఒక రకంగా నిన్ను తప్పిస్తాడు. ఓకే, ఏదో ఒక రకంగా నీకు బహుమానం ఇస్తాడు. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇది అన్ని మిక్స్డ్ ప్రోటీన్ దోశ అనమాట. ఇది దోశలు వేస్తాను, పక్కన టీ పెట్టాను. లంచ్ బాక్స్లోకి పాలక్ రైస్ చేశాను. అండ్ ఇవి తెలుసు కదా, ఫూల్ మఖానా. ఇవి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేశాను అనమాట. అయితే అది కొంచెం దాన్ని జ్యూస్ తీసేసాక పిప్పు ఉంటుంది కదా, సో దాంట్లో కొంచెం శనగపిండి వేసి ఫస్ట్ వేసి పక్కన పెట్టాను. కలిపేసి ఫేస్ ప్యాక్ పెట్టుకుందామని, వేస్ట్ చేయడం ఉంటుంది. లాస్ట్ టైము దాన్ని ఈ ప్రోటీన్ జ్యూస్ చాలా బాగుంటుందండి. ఏం వేసాను మీకు చూపిస్తాను. సో ఇందులో ఇవి ఉన్నాయి కదా, స్ప్రౌట్స్ మిక్స్ అని ఒక ప్యాకెట్ దొరుకుతుంది కదా మనకి. సో దాంట్లో ఇవి ఉన్నాయన్నమాట. పెసలు నేను ఇందులో నేనే కలుపుకున్నాను, చూడండి. సో ఇది ఒక 1 కప్ వేసాను. 2 కప్స్ ఏమో ఏమంటారు మినపప్పు వేసాను. ఒక 1.5 కప్ ఏమో రైస్ వేసాను. కొంచెం మెంతులు అవి కూడా వేసి తర్వాత
రాగులు లేవు, జస్ట్ రాగి పిండి ఉందన్నమాట మన దగ్గర. సో ఈ రాగి పిండిని వాటర్లో నానబెట్టేసి మిక్సీ చేసేటప్పుడు అందులో కలిపేసాను అనమాట. సో ఫుల్ ప్రోటీన్ దోశ అనమాట ఇది. ఇంకా మంచి అండ్ దీనికి చట్నీ మాత్రం మనకి స్పైసీగా ఉండాలి, బాగుంటుంది దోశ మనకి. జెస్సీ అవుతున్నా, టైం అవుతుంది. ఇప్పుడే కొంచెం ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను, ఒక 5 minutes ఉంచి తీసేస్తాను. సో చిన్న కప్ ఆఫ్ టీ పెట్టుకున్నా. సో దీన్ని ఎంత అవాయిడ్ చేయాలనుకున్నా ఒక కప్ అయినా తాగుతున్నాను అనమాట. ఒక 1 week ఏమో మానేసాను, ఇంక చూస్తే తాగాలనిపిస్తుంది. ఈ అలవాటు కూడా ఎప్పుడైందంటే సెకండ్ డెలివరీ అయిన తర్వాత, అప్పుడు ఈవినింగ్స్ అమ్మ ఇచ్చేదనమాట 4 o'clockకి. సో అలాగా అక్కడ నుంచి ఇంకా అలవాటు అయిపోయింది. తాగితే ఎడిక్ట్ అంటే మరి ఎడిక్ట్ అని చెప్పను, బట్ అలవాటు అయిపోయింది అనమాట. సో మ్యాక్సిమమ్ ట్రై చేస్తున్నాను ఇది ఆపేయాలని. సో ఇది చూసారా, ఇది నేను ఈ డ్రాయింగ్స్ అన్నీ నా డెలివరీకి ముందు మనం ప్రెగ్నెన్సీలో ఉంటాం కదా, అప్పుడు వేసినవే అనమాట. ఇది బాగుంది కదా, చెర్రీ బ్లాసమ్స్ ట్రీ వేసాను. సో మొత్తం ఇదంతా క్రేయాన్, ఇది ఒక 2 పెయింట్సే ఉన్నాయి నా దగ్గర, లిమిటెడ్ కలర్స్. ఆ కలర్స్తో ఇలా వేసాను అనమాట. దీన్ని ఇక్కడ ప్లేస్ చేశాను, ప్లేస్ లేదు. అండ్ అక్కడ ఉన్నవి కూడా ఇవన్నీ ఇలా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే వేసినవి అనమాట. రైజ్ అండ్ షైన్. కాసేపు బయట కూర్చుందాము, ఎండ వస్తుంది కదా అని అనుకుంటున్నా. ఫేస్ ప్యాక్ అసలు ఈ ఫేస్ ప్యాక్ ఏదైతే పెట్టుకున్నానో అస్సలు బాగాలేదనమాట. అంటే చూడడానికి కూడా భయంకరంగా ఉంది. ఆ కలర్ షేడ్ కోసం చెప్పండి వస్తే వెళ్ళిపోతాను. కొంచెం సేపు అలా సన్కి ఎక్స్పోజ్ అవుతే బాగుంటుంది. వచ్చేదే కొంచెం సేపు కదా, కాసేపు నుంచొని వెళ్ళిపోతాను. విండోస్ అన్ని ఓపెన్ చేసేస్తాను. ఇలా చిక్కుడుకాయలు ఒలిచి పెట్టాను కదా, సో అది కూర చేస్తుంది రోజు. సో కొంచెం పిండి మిగిలితే ఇక్కడ కొంచెం మిగిలింది. సో ఇందులో కొంచెం బియ్యం పిండి కలిపేసి ఇలా పునుగులు వేస్తున్నా. ఈవినింగ్ పిల్లలు బాగా నుంచి తింటారు కదా, సో బాగుంటుంది అనేసి పునుగులు వేసేసాను. చాలా బాగున్నాయి. అండ్ అందులో ఇవి అన్నీ మల్టీగ్రెయిన్ కదా, సో బాగున్నాయి అనమాట. అన్ని పప్పులు మిక్స్ ఉండడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో మంచి ఈవినింగ్ స్నాక్ అనమాట ఇది. సో కొంచెం జీలకర్ర ఇంకా అలాగే బియ్యం పిండి కలిపేసి వేస్తాను మినీ పునుగులు. వస్తున్నా నాన్న. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఎలా అనిపించిందో ఈ రా వీడియో కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.